ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న, కాపాడుతూ ఉన్న దేవా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు తండ్రి, రక్షించారు. మీ కృపా సహాయము దయచేశారు నాయన. మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేశారు. కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు తండ్రి. అయినా కానీ అల్పులము, అయోగ్యులము, దేనికి కూడా పనికిరాని వారం నాయన, మా పైన మీ కృప చూపించి ఈ ఉదయాన మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు మాది కాదు, ఈరోజు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అనే విషయాన్ని మీ జ్ఞాపకం ఉంచుకొని మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకోండి తండ్రి. ఎస్ లార్డ్, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా సెలవిస్తున్న దేవా, వందనాలయ. ఈ రోజున తండ్రి, మాకే తోడు లేదు అనుకోకుండా నాయనా, మీరు మాకు తోడై ఉన్నారని, మీరు మమ్మల్ని నడిపిస్తారని, మేము ఏ ప్రాంతంలో వెళుతున్నా, ఎటువంటి స్థలంలో అడుగు పెట్టినా గాని అక్కడ మీరు మమ్మల్ని కాపాడతారనే ధైర్యముతో, విశ్వాసముతో ఉండడానికి కృప చూపించండి. ఎవరైతే తండ్రి ఈ రోజున బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ప్రతికూలతలను బట్టి, వారికి ఏదో ఒక ప్రమాదం వస్తుంది అని భయపడుతున్నారో, వారికి ఏమీ కాదని, వారికి మీరు తోడై ఉన్నారని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానాన్ని వారు స్వీకరించి ఈ రోజున తండ్రి నిబ్బరం కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి జీవితంలో తండ్రి మీ కార్యాలను కనపరచండి. అయినా మీరే సహాయం దయచేయండి. వారి ఆలోచనలకు, వారి తలంపులకు, వారు అనుకుంటున్న కార్యాలకు, ప్రతి విషయంలో కూడా మీ సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, మా యొక్క ప్రయాణాన్ని మీకు అప్పగిస్తున్నాం, ఆ మార్గాలను మీకు అప్పగిస్తున్నాం, ఎదురుగా వస్తున్న ఆ వాహనాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. క్షేమముగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించుటకు కృప దయచేయండి. ఏ ప్రమాదం, ఏ అపాయం ఏ బిడ్డకు కలగకుండా, జరగకుండా ఈ రోజంతనూ కాపాడండి నాయన. అదే విధంగా ఈ రోజున పనులను బట్టి కూడా అడుగుతున్నాం. చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అయ్యా మాకు దీవెనలు దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, సామర్థ్యాన్ని దయచేయండి. బద్ధకం లేకుండా కష్టించి పని చేయగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. తద్వారా ప్రతి బిడ్డ కూడా 100 ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నూతనమైన కార్యాలు, శుభ కార్యాలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రారంభిస్తున్నారు నాయన. వారందరినీ కూడా దీవించండి. ఆగిపోయిన పనులు కూడా మీ కృప చొప్పున మరలా నూతన పరచబడే కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆయన ఈ రోజున ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారిపైకి ఏ దుష్టుడు రాకుండా కాపాడండి ప్రభు, భద్రపరచండి నాయన. అదే విధంగా ఈ రోజున హాస్పిటల్స్ కి వెళ్తున్నారు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లోనైనా బిడ్డలకు అనుకూలంగానే ఆ రిపోర్ట్లన్నీ మార్చబడే కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ఎగ్జామ్స్ కి వెళ్తున్న వారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్న వారు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు తండ్రి. అయా మీరే వారికి తోడై ఉండండి. అయ్యా వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా, ఎవరు కూడా ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు పడకుండా, ఎటువంటి అప్పులు వారు చేయకుండా, అదే విధంగా ఎటువంటి అనారోగ్య సమస్యల్లో వారు పడిపోకుండా, ప్రతి విషయంలో కూడా మీరే ప్రతి ఒక్కరికి సమృద్ధినిచ్చి ప్రభువా నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. సమాధానకరమైన జీవితాలు దయచేయండి అయ్యా. గొడవలు, విభేదాలు
ఎవరితో లేకుండా మీరే పరిస్థితులను మీ స్వాధీన పరుచుకోనండి తండ్రి. అపవాది చిక్కుల్లో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా అయా మంచి వాక్య జ్ఞానముతో ఈ లోకంలో నడుచుకోవడానికి సహాయము దయచేయండి. ప్రాముఖ్యంగా మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగానే ఉండడానికి మాకు సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని అయ్యా, మీ కొందరికైనా మీ యొక్క అద్భుతమైన నామాన్ని ప్రకటించగలిగిన అటువంటి వాక్య జ్ఞానమును మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం.